రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి. తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి. వెన్నంటి నిలిచిన మన పుస్తకాల సంచి బతుకు పుటల దారిలో నమము ముందుకు నడిపించి. బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా, బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా. బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా. బడిరా బడిరా మన తలరాతల తడిరా. కొత్తగా వేసిన మన అడుగులు చిరు చిరు నవ్వులతో కలుపుకున్న చిన్ని చేతులు. మన రాకతో మురిసిన తరగతి గదులు చెలిమితోటి పంచుకున్న మధ్యాహ్నపు మెతుకులు. చదువుల సల్లని నీడా అంతెత్తు ప్రహారి గోడ మరువలేనిది జాడ మనసు నింపుకున్న మేడ. బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా, బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా. బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా. బడిరా బడిరా మన తలరాతల తడిరా. పంతుళ్ళు ప్రేమతో బోధించిన పాఠాలు ఈ రోజు నిజమై ఇలా నడిచే కదా నేస్తాలు. గంట గంట కోమారు మోగెను మన బడి గంట, నేటికి క్రమశిక్షణ కాయే మనకు జేగంట. తప్పు ఒప్పు చెప్పినరు తప్పుటడుగులొద్దన్నరు, తీర్చలేని రుణమైనరు జ్ఞాపకాల వనమైనరు. బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా, బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా. బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా. బడిరా బడిరా మన తలరాతల తడిరా. వందే మాతరం, వందే మాతరం, మాతరం, వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయం సుధాచిని సుమధురభాషిణి. సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. And I am proud of its rich and varied heritage. I shall give my parents, teachers, and all others respect and treat everyone with courtesy. To my country, my and my people alone lies my happiness. Thank you. ప్రియమైన విద్యార్థులారా,
మీరంతా విద్యార్థులే అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు కూడా ఆ రోజుల్లో ఉండే, అలాగే మీరు కూడా అందరూ ఇప్పుడు మాకైతే విద్యార్థుల్లాగానే అనిపిస్తున్నారు. అయితే కొంతసేపు తర్వాత చూసిన తర్వాత కొంచెం కొంచెం ఫేసెస్ గుర్తొస్తున్నాయి. కొంతమంది సెల్ఫ్ గవర్నమెంట్ ఉండే ఫేసెస్ ఎలా ఉన్నాయో ఆ విధంగా, ఎందుకంటే అందరూ చీరలు కట్టుకుని మరి డ్రెస్సులు వేసుకుని ఇవన్నీ వచ్చారు కాబట్టి ఆ ఫీలింగ్ వస్తుందన్నమాట. మరి బ్యాడ్జెస్ అవన్నీ అందరూ పెట్టుకున్నారు. అందరికీ ధన్యవాదాలు. మరొకసారి మీ అందరికీ మా అందరి తరఫున, అంటే తర్వాత మాట్లాడతారు టీచర్లంతా, మరి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అవకాశం ఇచ్చినందుకు మాకు ఈ స్కూల్లో కలగజేయడం. ఇంతకుముందేమో డైరెక్ట్గా వెళ్ళి ఫంక్షన్లోనే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మాత్రం స్కూల్కు రప్పించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. తిట్టే రండే, oh my friend, కొడితే కొట్టే అంతే, oh my friend, I'm so sorry Siri, ఉంగ మూతే పెట్టకలా, oh my friend, తిడితే తిట్టే రండే, oh my friend, కొడితే కొట్టే అంతే, oh my friend, I'm so sorry Siri, ఉంగ మూతే పెట్టకలా. కల్లోనా మన పలుకుల్లోనా తెలియని సంగీతమేదో ఉందే, సారా సామానా విన్నారో అన్నా సహేలి థోడా తో సమझोना. చిరుగాలైతే ఏదో తీయని వెలడినా, వడగాలైతే ఏదో బాధని తెలిపేనా, చిటపట చినుకే నీకు తాళం నేర్పేనా, సారే కన్నీరే గేయంలానే మానేనా, పలికే వేదాంతం అయినా గీత సారాంశం అయినా దాంట్లో పద్యం అంటూ ఉన్నాయన్నీ ఒక్కో రూపాన, కలిగే ఆనందం అయినా రగిలే ఆవేశం అయినా. అది కూడా కావాలండి. వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు లేట్ వచ్చి తొందర రావాలి. వెల్కమ్ టు ఐడియా సార్. సార్ ఇంకో లేట్ కమ్మర్ సార్, సార్ లేట్ కమ్మర్ నాకు కొట్టండి సార్. చాలాసార్లు అంటున్నాను స్కూల్ ఒక్కసారి కూడా మనం టచ్ చేయకుండా హలో హలో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.
కొరకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతి లయలోనా నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తొదలు తెలిపే ముడే వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా एक पल में जैसे गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः Viष्णु गुरुदेवो
वरप्रदाय गुरवे नमः रीश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः వాళ్ళు కొంచెం మధ్యలోకి రాండి. పోదాం పోదాం. స్టేటస్ కోసం రమ్మన్నాను. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. 5 ఏళ్ల వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. धनमेष्ट्राहं देवीं सर्वकामान् प्रसिद्धयेत पुत्रपौत्रधनर्दानि वग्निजसमागमान् प्रजानः भोसमातानि देवी देवी कल्याणी कल्याणी सुभगे सुभगे कल्याणी सुभगे वरोदकं वरोदकं वद्गो वद्गो वरोदकं वरोदकं वद्गः वद्गो घोषधीर्प्रौषधीर् अर्चत प्राहर्चत प्रियमिदान् सुवर्चत अर्चन्त पत्रच्चदर्चत प्राहर्चतान् सर्वस्त्रान् गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. गुरुदेवताभ्यो नमः, आचार्य देवताभ्यो नमः, सर्वदेवतः नमः. गुरुవులందరికీ పాదాభివందనం.
తూలి పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. ఆడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा वन्दिता, सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. సమ్మేళనానికి విచ్చేసిన గురువులకి, నా తోటి మిత్రులకి ముఖ్యంగా వచ్చి జ్యోతి ప్రజ్వల చేయాలని కోరుచున్నాను. వేదిక పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. కూర్చోండి కూర్చోండి. మధుసూదన్ సార్ ఎంత రాసిద్దు ఓకేనా? రామ్ కోటేశ్వరరావు సార్ గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. విష్ణుమూర్తి సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఒకటే గుర్తుతాను కదా. లక్ష్మీ నరసయ్య సార్ ఐలక్ష్మీ సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
परमाय परहिताय कृतिनुत गुरवे नमः दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः संगीतं रसवर्गानं तव संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः योपान् पुष्पं वेद पुष्पमहं व्रजानहं भस्मान् भवति य एवं वेद योपानायतनं वेद आयतनवान् भवति अग्निर्नावाप आयतनं य एवं वेद योपानायतनं वेद आयतनवान् भवति अग्निर्नावापहायतनम् आयतनवान् भवति य एवं वेद योपहनायतनं वेद आयतनवान् भवति सद्वस्त्राण्यदवेशनानि वसानवग्निर्नावा पृथिव्याः अर्षोजातः पडिगडाय पुरोहितो राजन्यक्षीय देवान् दीपदेवताभ्यो नमः दीपस्य ब्रह्मरूपो दीपस्यं ब्रह्मरूपोषिमाहं ज्योतिषाहं प्रवृरेण ब्रह्मकर्म समारभे भो दीपदेवताभ्यो नमः दीपदेवताभ्यो नमः ॐ दीपस्यं ब्रह्मरूपोषिमाहं ज्योतिषाहं प्रवृरेण ब्रह्मकर्म समारभे अग्निं धूतं वृणीमहे धातारं विश्वतः वृष्टियं भवावाजस्य संगतेः कृष्ट्यान् अग्निं धूतं वृणीमहे धातारं विश्वतः वृष्टियं भवावाजस्य संगतेः कृष्ट्यान् दीपस्यं ब्रह्मरूपोषिमाहं ज्योतिषां प्रवृरेण ब्रह्मकर्म समारभे बाबू माइक बजा సార్ పూలు వేసి దండం పెట్టుకోండి సరస్వతీ దేవతాభ్యో నమః యోపహన్ పుష్పం వేద పుష్పమహం రజానహం భస్మహం భవతి య ఏవం వేద యోపానాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్నావాపహాయతనం ఆయతనవాన్ భవతి మిత్ర బృందం అందరూ కూడా సరస్వతి శ్లోకం ఓం सरस्वती नमस्तभ्यं वरदे कामरूपिणे विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा सरस्वती देवता नमस्करोमि सर फूल वेसलानी మేడం మీరు కూడా 1 బై 1 ఏంటి మేడం ఒకరి తర్వాత ఒకరు టీచర్స్ మేడం ఒకరు మీరు కూడా ఏంటి మేడం మీరు కూడా ఏంటి ఓకే అందరూ కలిసి పెట్టాలి
విద్యార్థులు శ్రీనివాస్ రెడ్డి సార్, ప్రభాకర్ రెడ్డి సార్, కుమార ముందుగా సెల్ఫ్ ఇంట్రడక్షన్. బాయ్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, టుడే నా పేరు కవిత. నేను మడికొండలోనే ఉంటున్నాను. ప్రస్తుతం LIC ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను. ఒక బాబు బీటెక్ చదువు. నా పేరు అరుణ దాసరి. ప్రజెంట్ నేను NIS స్పోర్ట్స్ యోగా కోచ్గా చేస్తున్నాను LB స్టేడియం అండ్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో. అండ్ నాకు 2 daughters. వాళ్ళిద్దరు వచ్చేసి under-10 నేషనల్స్ 4 నేషనల్స్ ఆడారు ఇప్పటికీ. తప్పకుండా మన దేశానికి, మన టీచర్స్కి, మన ఫ్రెండ్స్కి తప్పకుండా నిన్న పేరు తీసుకురావాలని ట్రై చేస్తున్నా. తప్పకుండా దాంట్లో అందరూ మీరు మళ్ళీ కలుస్తారు షూర్గా. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి. టుడే నా ఫస్ట్ డాటర్ బర్త్డే కూడా, కౌముది. మీ అందరి బ్లెస్సింగ్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం టుడే. నా తోటి స్నేహితులకు మరియు ఉపాధ్యాయులకు నా యొక్క వందనములు. నా పేరు సరిత, రాంపూర్. మేము మడికొండ స్కూల్లో చదువుకున్నాము. 8th క్లాస్ నుండి వచ్చాను నేను. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అటెండర్గా పనిచేస్తున్నాను నేను. మాకు ఒక పాప MA చేస్తుంది. మాది నారాయణగిరి. అటెండర్ స్టడీ మడికొండది. నారాయణగిరి అంగన్వాడీ టీచర్. 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి బీటెక్ అయిపోయింది, ఒక అబ్బాయి డిగ్రీ అయిపోయింది. నారాయణగిరి మా అత్తగారు. నేను ఇరు గ్రామాలకి అంటే మడికొండ, కాజీపేట, రాంపేట, రాంపూరు ఇటువంటి గ్రామాలన్నింటికి బ్రాహ్మణ సంఘానికి పెద్ద మనిషిని, ప్రెసిడెంట్ని. అదేవిధంగా నేను ఓన్ బిజినెస్గా అంటే మొబైల్ షాప్ పెట్టుకున్నా. గురువులందరి ఆశీర్వాదాల వల్ల ఈ విధంగా ఉన్నా. నాకు ఇంకా పెళ్లి కాలేదు. వచ్చే నెల ఫిబ్రవరిలో అనుకుంటున్నాం. ధన్యవాదాలు అందరికీ. నమస్కారం, నా పేరు రాజు, మాది మడికొండ. హలో సార్ నేను బిజినెస్ చేస్తున్నాను. నేను మైన్స్ టెండర్లు వేసుకుంటూ నేను అగ్రికల్చర్ చేస్తాను. థ్యాంక్ యూ. బాలరాజ్, నేను DGSPTCలో సబ్స్టేషన్ ఆపరేటర్గా జాబ్ చేస్తున్నా. నాకు ఒక బాబు ఒకరు 9th, ఒకరు 6th. టీచర్స్కు, తోటి ఫ్రెండ్స్కు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నా పేరు చంద్ర జయపాల్, మాది రాంపూర్. నాకు 2 బాబులు ఇంటర్ చదువుతున్నారు. ఈ పురుషుల పొదుపు సమితి మడికొండ సమితి అధ్యక్షుడిని, 9 ఊర్లకు పొదుపు సంఘాల అధ్యక్షునిగా చేస్తున్నాను. గురువులకు పాదాభివందనం. అలాగే తోటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, నా పేరు రఘుపతి. నేను TGSPTCలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా మీరు మా లైఫ్లో ఎన్ని అనుభవాలు ఇచ్చారంటే చెప్పలేనండి. హార్ట్ఫుల్గా చెప్తున్నాను. మీరు చెప్పినప్పుడు ఏది ఒకటి ఎక్కలేదు. ఈరోజు ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ మిమ్మల్ని తలుచుకొని రోజు లేదు, గుర్తుపెట్టుకొని రోజు లేదు. ప్రతి మూమెంట్ అంటే మేము ఇక్కడ చదువుకున్నప్పుడు ఎక్కడికి వెళ్తామో మాకు తెలియదు. ఇదే మా లైఫ్ అనుకున్నాం. తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రపంచాన్ని చూసే అంత జ్ఞానాన్ని మాకు ఇచ్చారు. దానికి ముఖ్యంగా మీ అందరికీ పాదాభివందనాలు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ డే మన లైఫ్లో మర్చిపోని ఒక మెమరబుల్ డే ప్రతి ఒక్కరికి. ఇంకొకటి, మన దాంట్లో ఫ్రెండ్స్ కూడా చాలా మిస్ అయిపోయినారు. అది కూడా చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా నా పేరు శ్రీహరి సార్. ఇప్పుడు నేను కెవిన్ అని నా పేరు మారిపోయింది ఒక 10-15 ఇయర్స్ నుంచి. అంటే నేను మూవీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్గా సెట్ అయిపోయాను. దానికి నాకు దుర్గారాణి టీచర్ ఆదర్శం. ఎందుకంటే నేను ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు బాగా గోల చేసినప్పుడు సౌండ్ స్పీకర్స్ పగిలిపోయిందని చెప్పి నేను వైజాగ్లో దిగి పారిపోయాను. కాకపోతే సార్ మీరు అందరూ దొరకబట్టి కొట్టారు. అరే నువ్వు ఎక్కడో వెళ్ళిపోయినావు, ఏమైపోతే ఏంది పరిస్థితి అని కొడితే, నేను డల్గా అలిగి ఉంటే, అరే నువ్వు డల్గా ఉంటుంటే నాకు నచ్చట్లేదురా, నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఫన్ ఉండాలి అని చెప్పింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను డ్యాన్స్ చేస్తూనే ఉన్నాను. మనం ఎక్స్కర్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా నర్సంపేటలో, కర్ణాపూర్లో
అందరూ ఈవినింగ్ తర్వాత పర్ఫామ్ చేసేవాళ్ళు. నేను వెళ్ళి పర్ఫామ్ చేస్తే మడికొండ స్కూల్ అని అందరు ఫుల్ క్లాప్స్ వేసి సార్ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు. ఆ సార్ గుర్తుందో లేదో తెలియదు. ఇట్లాంటి మెమరబుల్ చాలా ఉంది. ఒకరోజు జనార్దన్ రెడ్డి సార్ మేమందరం ఒకటి కర్ణపూర్లో సైన్స్ ఫేర్ పెట్టేశారనమాట. నేను రవిచంద్ర ఇద్దరం కూర్చొని ఇవేవో కదిలిస్తే పడిపోయినాయి అవన్నీ. మార్నింగ్ పేపర్లో హార్ట్ వేరే దగ్గర ఉంది, ఇది వేరే దగ్గర ఉందని పేపర్లో వచ్చింది న్యూస్. రాగానే సార్ మార్నింగ్ 6 o'clock బయలుదేరి వచ్చారు. అరే ఎక్కడున్నారు అని. ఏమైందనంటే ఏదో పేపర్లో ఇచ్చింది, మీరు ఏం చేశారని చెప్పొచ్చి మళ్ళీ సార్ సెట్ చేసాడు అనమాట. కానీ ఆ సైన్స్ ఫేర్లో అన్ని అవయవాలు అన్నీ నిజంగా ఒక ప్రాణం ఒకటే లేదు కానీ అన్నీ ఇట్లా అయ్యేది. దానికి స్కూల్లో చాలా కష్టపడి చేశారు ఆ ప్రాజెక్ట్ అప్పుడు అందరూ. అది మెమరబుల్ డే ఆ టైంలో. ఇంకా మాకు రామకోటేశ్వర సార్ మనకు 9th B ఒక 3-4 years సారే ఉండేవారు మనకు. మనం ఎన్ని మిస్టేక్స్ చేసినా కూడా సార్కి చాలా స్ట్రాంగ్, మా క్లాస్ వాళ్ళు ఎప్పుడు ఏం చేయరు అని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసేవారు. మనం కూడా అలానే ఉండేది. షరీఫ్ సార్ కూడా అప్పుడు హెడ్ మాస్టర్గా ఉండేది సార్ దగ్గర కూడా మన ఇష్యూస్ అన్నీ అక్కడి వరకు వెళ్ళేది. కానీ సార్ కూడా పిల్లలు అట్లా చేయరు అనేది. ఇక మా పీటీ సార్ అయితే మమ్మల్ని దొరకొట్టి చెట్టు కింద నిలబెట్టి టప్ప కొట్టి చుట్టేంద్రా ఇదేంద్రా అంటే సార్ నేను డ్యాన్స్ అని అప్పుడు అందరు నన్ను ఎక్స్క్యూజ్ చేసేవారు. అరే వాడు ఎక్కడ వెళ్ళిన ప్రోగ్రాంలో ప్రైజ్ వస్తుంది, డాన్స్ చేస్తున్నాడు, మన స్కూల్కి పేరు వస్తుంది, నొక్కను వదిలేయండి అని చెప్పి ఇట్లా చాలా విషయాలు మర్చిపోయిన డేస్ ఉంది. ఇప్పుడు సార్ నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ స్టేట్ మొత్తానికి ప్రెసిడెంట్. ఒక 8 years నుంచి ఎలక్షన్స్ లేదు నాకు. నన్ను ఎప్పుడు ఇంకా ప్రెసిడెంట్గా అట్లా పెట్టేసేసారు, ఇనామినస్గా పెట్టేశారు. అంటే సైడ్ డాన్సర్స్ అంటే మూవీలో అందరు డాన్స్ చేస్తారు కదా, కొరియోగ్రాఫర్స్కి వాళ్ళందరికీ నేను ప్రెసిడెంట్ అనమాట. ప్లస్ ఆటా ఛాలెంజ్ అనే షోకి నేను కేజీ గోల్డ్ విన్నర్. విన్ అయిన తర్వాత అప్పుడు మా సిస్టర్ మ్యారేజ్ కూడా చేశాను నేను. దాంతో కేజీ గోల్డ్ వచ్చింది. కేజీ గోల్డ్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ సార్ మీ బ్లెస్సింగ్స్తోని నేను నెక్స్ట్ మంత్ రామోజీరావు వాళ్ళ గ్రూప్లో మూవీ డైరెక్షన్ చేయబోతున్నాను. నెక్స్ట్ మంత్ అనౌన్స్ అవుతుంది ఫ్రెండ్స్. అనౌన్స్ అయిన తర్వాత అప్పుడు చెప్తాను, మీ అందరు కూడా చెప్తాను. ఎందుకనంటే సార్ నేను చాలా పెద్ద వాళ్ళని కలుస్తుంటాను. అప్పుడు అంత చదువురా అంటే డాన్స్ రివ్యూ ఉండేది. కానీ ఇప్పుడు అందరితో మాట్లాడినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అంతా నాకు గుర్తొస్తుంటుంది. అంటే నేను వీళ్ళు కలుస్తున్నాను, వాళ్ళతో కలుస్తున్నానని. కానీ అప్పుడు నిజంగా మీరు చెప్పినట్టు ఇంకా కొంచెం బాగా చదువుంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అయినా ఇప్పటి వరకు నా దగ్గర నుంచి వరంగల్ నుంచి కానీ ఇక్కడ నుంచి రాని మినిస్టర్ లేడు, రాని ఎమ్మెల్యే లేడు, అందరూ నా ఇంటికి వచ్చి కూర్చుంటారు. ల్యాంకో హిల్స్లో వచ్చి సరదాగా కూర్చొని మాట్లాడి వెళ్తుంటాం. కాబట్టి ఇట్లాంటి మెమరీస్ అని మీ వల్ల వచ్చింది. మీ బ్లెస్సింగ్స్ మాకు ఇప్పటికి ఉన్నాయి, ఎప్పటికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ టీచర్. జిమ్నాస్ట్ హైయెస్ట్ హార్డెస్ట్ గేమ్. ప్లీజ్ మీ అందరూ ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్పేసి తనకి ఆల్ ది బెస్ట్ చెప్పాలని కోరుకుంటున్నా. My teachers, my friends, happy birthday, happy birthday. Dance master Kevin, చెప్తా కదా. Thank you Nana. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ. తల్లిదండ్రుల కంటే అంత గొప్ప స్థానాన్ని గురువులకే ఇచ్చిండ్రు. గురువును మించిన దైవం లేదు. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే దానికి కారణం గురువులే. మనం ఏదో ఐఏఎస్ ఐపీఎస్లో కావాల్సిన అవసరం లేదు. సమాజంలో మంచిగా ఉండి నలుగురికి సాయం చేసుకుంటూ సంతోషంగా అందరితో మంచిగా ఉంటే సరిపోతుంది. చెడు సావాసాలు పట్టుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటే దానికి గురువులు చాలా బాధపడతారు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ పిల్లల కంటే కూడా మనతోనే ఎక్కువ స్పెండ్ చేసి ఉంటారు గురువులు. ఈరోజు చూస్తే మన మోహన్ లాల్, రఘుచందర్, మన శ్రీహరి వీళ్ళందరూ గొప్ప స్థానంలో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళని చూస్తా అంటే వీళ్ళు చాలా ఆనందపడతారు.
నాకు పెద్దగా మాట్లాడడానికి రాదు. థ్యాంక్ యూ. ఓకే. ఆ టైంలో గురువులతోటి చిన్న ఉన్నది నాకు. అప్పుడు దుర్గారాణి మేడం అంటే నాకు చాలా ఇష్టం. ఆ టైంలో మేము బాగా చిల్లరగా విసిగించేది మేడాన్ని. ఓ మాట అన్నది అప్పుడు ఏమంటే, ఇప్పటికి నేను స్టిల్గా అదే ఫాలో అవుతా. అరే ఎక్కువ మాట్లాడితే అంత తెలివి తక్కువతనం బయటపడుతుందిరా, తక్కువగా మాట్లాడాలి అని చెప్పేది మేడం. ఇట్లా ఇక మా సార్లను చూస్తే మాత్రం ఖచ్చితంగా అంతా నాకు విలన్స్. ఎందుకంటే నేను ఎక్కువ చదవకపోయేది, లేట్గా అయితే మస్తు కొట్టేటోళ్ళు. ఇక అది వేరే ఉండే ముచ్చట. ఓ రోజు శనివారం రోజు అనుకుంటా పాఠం చెప్పిండు సారు. ఆదివారం వస్తుంది కదా హాలిడే. సోమవారం ఎక్కడి దాకా చెప్పినావు రా అంటే పలానా దాకా చెప్పినావు సార్ అని చెప్పినావు. ఎవరు చెప్పిన రాను, నువ్వే చెప్పినావు సార్ అన్న. మళ్ళీ కొడతాడు. అరే ఇది ఎక్కడి కాదు, నువ్వే చెప్పినావు సార్ అన్న. అర్థం కాల. కొట్టిండు. కొట్టిన తర్వాత ఒక మాట చెప్పిండు, ఒరే పెద్దలను గౌరవించాలరా, మీరు అని సంబోధించాలి అట్లా చెప్పి. స్టిల్గా నేను అదే ఉంటుంది దాదాపుగా. అంటే పెద్దల్ని ఎలా గౌరవించాలి, పిల్లల్ని ఎట్లా ప్రేమించాలని నేర్పించింది గురువులే కదా. ఇప్పుడు దాదాపుగా మొక్క ఇవ్వంగానే మాన ఇవ్వంగురు అన్నట్టు ఖచ్చితంగా వాళ్ళు చెప్పిందే పాటిస్తూ ఉన్నాం. స్టిల్గా ఇప్పటికీ బాగానే ఉన్నాం. మీ బ్లెస్సింగ్ తోటి చాలా బాగున్నాం సార్. దాదాపుగా మా వాళ్ళు కూడా అందరూ బాగానే. ఎందుకంటే ఈ కొందరు చనిపోయినా కూడా వాళ్ళని మేము జస్ట్ అది చేసుకుంటూ ఉంటాం. మంచిగానే బతుకున్నాం సార్. థ్యాంక్ యూ. అలికిడిగా వినిపించే మైనా మెరుపులలో నిలకడగా కనిపించే మైనా తారలకే అల్లాడే వెన్నెల్లో క్రీనీడ, తారలకే అల్లాడే వెన్నెల్లో క్రీనీడ, వెనివీధి రాగంలో నాదములా చిలికిన చిలకవు పులకవు పలకవు ఏమైనా ఓ మైనా, జిలిబిలి పలుకులు చిలిపిగా పలికిన ఓ మైనా మైనా. ఓకే. ఇంత మంచిగా అందరి ఆశీస్సులతోటి ఇంత మంచి అభివృద్ధిలో ఉన్నాము అంటే ఓన్లీ గురువుల పుణ్యమే. అది ఫస్ట్ చెప్పుకోవాల్సింది నేనే. ఎందుకంటే నేను మా ఇంట్లో కంటే గురువు దగ్గర ఎక్కువ బతికి గురువు వల్లనే నీ పొజిషన్లో ఉన్నా. అతను ఒక్కడే నాకు దిక్కు అయినా ఏదైనా కూడా నీ పొజిషన్లో ఉండడానికి కారణం ఒక్కడే. మా మామగారైనా ఫ్రాన్సిస్ గారు, అతని గురించి మాట్లాడాలంటే ఇంకా నాకు లేదు. ఎందుకంటే ఇంత మంచి పొజిషన్ తీసుకురావడానికి ప్రతి క్షణం మా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా అతనే మమ్మల్ని మోటివేట్ చేసి ఇట్లా ఉండాలి ఏంది అని. ఆయన చదువుకు రూపంగా ఉన్నామంటే మేమే అని కొంచెం గర్వంగానే చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మా మామ ఎక్కడున్నా కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తూ మమ్మల్ని మంచి కళ్ళ చూస్తాడని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ కూడా కొంచెం ఎమోషన్. ఎందుకంటే సార్ మా మామ వల్లనే ఈ పొజిషన్లో ఉన్నాం సార్ మేము. ఇంకా దాన్ని ఆయన చూడలేని టైంలో ఇక్కడ లేకుండా పోయినందుకు ఇంకా బాధగా ఉంది సార్. నా పేరు రమేష్, బిహెచ్ఎల్ హైదరాబాద్లో చేస్తాను మేడం. ఇద్దరు బాబులు 9th and 8th క్లాస్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఏజెన్సీ రన్ చేస్తాను హైదరాబాద్లో. రాగ్నే ఎంటర్ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. రాగ్నైట్స్ అనే పేరు మీద నడుస్తుంది. ఒక 35 మంది స్టాఫ్ ఉంటారు మేడం. శాలరీ తీసుకునేవాళ్ళు. ఇండైరెక్ట్గా నా దగ్గర 10 మంది వాళ్ళు 100 మంది వరకు ఉంటారు ఎవ్రీ మంత్. ఇదంతా కూడా మీరు ఇచ్చిన గైడెన్స్తోని, కెవిన్, మన మోహన్ లాల్, రామకృష్ణ అని ఈ ఫ్రెండ్స్ అందరు ఇచ్చిన సపోర్ట్తో ధైర్యంగా మనం మడికొండ నుంచి వెళ్ళి హైదరాబాద్లో మెల్లమెల్లగా స్థిరపడుతూ ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తంలో అడ్వర్టైజింగ్ వర్క్ చేస్తాం సార్. పెద్ద పెద్ద కార్పొరేట్స్ అన్నీ కూడా బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, హాస్పిటల్ సెక్టర్ కావచ్చు, ఎనీ సెక్టర్ ఇన్ ఆఫ్లైన్ మార్కెటింగ్లో అన్ని యాక్టివిటీస్ చేస్తాం. మీతో పంచుకోవాల్సిన మెమరీస్ బాగా ఉన్నాయి. కాకపోతే నేను అక్కడ రామకృష్ణ సార్కి, మేడంకి, వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాను సార్. విష్ణు సార్తో కూడా చెప్తా ఉన్నాను. చాలా ఉన్నాయి కానీ ఇంతమంది మాట్లాడేటప్పుడు ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. నేను పర్సనల్గా అందరికీ థ్యాంక్ యూ ఆల్. ఈరోజు ఈ కార్యక్రమంలో అందరం పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. ముఖ్యంగా 27 సంవత్సరాల తర్వాత గురువులను కలవడం అంటే గొప్ప అదృష్టం సార్. ఈ ధన్యత మాకైతే ఉన్నది. మీకు గౌరవించే భాగ్యం మాకు దక్కింది. కొంతమంది మా ఫ్రెండ్స్ జరిగిపోయింది సార్, దానికి చాలా చింతిస్తున్నాం. ఉన్నవాళ్ళు మంచి పొజిషన్ ఉన్నారు, లేని వారికి మన క్లాస్మేట్స్ వాళ్ళు కొద్దిమంది కూడా
ఏదో వచ్చినాం పోయినాం అన్నట్టు కాకుండా ఉన్నాము అన్నట్టు కాకుండా సార్ నర్సయ్య సార్ గారిని పైకి రావాలని కోరుకుంటాను సార్. ఎందుకంటే ఈవినింగ్ మన గ్రూప్ ఫోటో 5 వరకు మన దగ్గర రావాలంటే మనం సార్ వాళ్ళతో కంపల్సరీ ఫోటో తీయాల్సిందే. సో రెడీగా ఉండండి. ఆఫ్టర్ తిరుపతి స్పీచ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ ఫోటో విత్ అవర్ టీచర్స్. ఓకే, ప్లీజ్ గెట్ రెడీ. బయట ఎవరైనా ఉన్నా కూడా ఫంక్షన్ హాల్ బయట ఎవరైనా ఉన్నా కూడా 9790 బ్యాచ్కి ఒక పేరున్నది, అది అందరి ముందు నేను చెప్పాలని అనుకుంటున్నా. మన క్లాస్మేట్లో మన మడికొండలో కూడా ఎవరు చేయలేదు కార్యక్రమం. మన 9798 బ్యాచ్ చేసినట్టు ఎవరు చేయలేదు. మన క్లాస్మేట్లు ఎవరైనా అశుభకార్యం జరిగిపోయినప్పుడు ఒక ముందుండి మన క్లాస్మేట్కి పెద్ద దిక్కున మనం ఆదుకొని కార్యక్రమం ఉన్నాయి. వాళ్ళ పిల్లల పేరు మీద మనం మనీ కూడా బ్యాంకులో చేయడం జరిగింది. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అందరికీ. అసలు మనం ఒక 25-26 ఇయర్స్ తర్వాత ఉండడం అంటే చాలా సంతోషం. నేను స్కూల్లో మైక్ అరేంజ్ చేసేవాడిని, వందే మాత్రం అప్పుడు టీచర్లకు చాలా తెలుసు, చదువు చక్కగా చదువుపోయేది. కానీ ఏ స్కూల్లోనైతే మైక్ అరేంజ్ చేసినో అదే స్కూల్కి ఎడ్యుకేషన్ సంబంధించిన డిఓకు ప్లస్ ఎడ్యుకేట్ ఇంజనీరింగ్కు వెహికల్ 2 కొని ట్రావెల్స్ పెట్టుకున్నంత దేవుడు శక్తినిచ్చి నాకు. సార్లకు చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి స్కూల్కి వెళ్ళినప్పుడు కస్తూర్బాయి కానీ, మోడల్ స్కూల్ కానీ, మామూలుగా సోషల్ వెల్ఫేర్ కానీ, మైనార్టీ కానీ అవిట్లా నాకు విద్య లేకున్నా సార్లను హెడ్ మాస్టర్ల ఫోన్ నెంబరు, ఎస్ఓల నెంబర్లు, డీసీడీఓ తీసుకొని పిల్లల్ని జాయిన్ చేపిస్తా. ఎందుకంటే విద్య నాకు లేదు కానీ వాళ్ళని చదవాలని. అది మా గురువుల సార్ వాళ్ళనే. ఎందుకంటే చదువు చెప్పడం వినలేదు కాబట్టి. అదేవిధంగా నా వెహికల్స్ నడుస్తాయి. 20 ఇయర్స్ తర్వాత మనకు 1922లో కరోనా వచ్చింది. కానీ దేవుడు మనందరినీ గురువులను చూసే బాధ్యత మనందరి ఫ్రెండ్స్కి ఇచ్చిండు. సార్లను చూసే ధన్యత దేవుడు ఇచ్చినందుకు సంతోషం. సార్లు టీచర్లకు ఎంతో మంది కోల్పోయినారు, ఎంతో మంది లేరు. కానీ ఈరోజు కలుసుకొని ఉన్నామంటే దేవుని హృదయంలో మనం ఉన్నట్టే. చాలా సంతోషం. నా పేరు రాజ్ కుమార్, నాకు బిడ్డ కొడుకు 2. మా మిస్సెస్ 4 బ్యాంకులు మడికొండే జిరెక్స్ సెంటర్ తీస్తుంది. జిరెక్స్ సెంటర్ మొత్తం ఆ బ్యాంకులు మేము గుర్తుపెట్టాం 2011 నుండి. తర్వాత మా పాప ఎంపీసీ సోషల్ వెల్ఫేర్, మా బాబు ఐటీఐ చేస్తుండు ఫాతిమా. ఈ ఇంతవరకు మంచిగా ఉన్నాం. గురువులందరికీ నమస్కారములు. నా పేరు మహేశ్వర శెట్టి. సంవత్సరాలుగా ప్రైవేట్ స్కూల్లో పనిచేశాను. అక్కడ తర్వాత పని చేయలేక ఓన్గా సెంటర్ పెట్టుకున్నాను, అకాడమీ సెంటర్ పెట్టుకున్నాను. సో నా అకాడమీలో నేనే అన్ని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నేనే చెప్పుకుంటాను. సో నాకు 2 పిల్లలు, పాప 10th క్లాస్, బాబు 5th క్లాస్. సో మాకు ప్రొఫెషనల్గా మాకు బిజినెస్ కూడా ఉంది. సో బిజినెస్ కూడా నేను రన్ చేస్తున్నాను. సిమెంట్ బ్రిక్స్ ఉంటుంది, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ కూడా ఉంది. సో అది నాకు వర్కర్స్ ఉంటాను, హ్యాండ్లో చేపిస్తుంటాను మేడం సార్స్. సో ప్రైవేట్ స్కూల్లో చేయలేక బయటకు వచ్చేసాను. 18 ఇయర్స్ పనిచేస్తున్నాను యాజ్ అ ఫ్యాకల్టీ ఆఫ్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ బోత్. థ్యాంక్ యూ మ్యామ్. బికాస్ ఆఫ్ యూ ఐఎమ్ హియర్. ఇంకా మాట్లాడే చాలా ఉన్నది, ఇక్కడ సమయం లేదు. 2 విషయాలు మాట్లాడతా ఫ్రెండ్స్, 2 నిమిషాలు. ఎవరైతే ఫ్యామిలీకి కట్టు బానిసగా ఉంటారో నాప్పుడు ఆగతాయిగా ఏదో చేస్తూ ఉంటే అక్కడ సార్ దెబ్బగొట్టి ఇట్లా ఉండొద్దు లైఫ్లో, ఇట్లా ఉంటే నువ్వు ఏ పొజిషన్కి వెళ్ళలేవు. ఖచ్చితంగా ఒక కట్టు బానిసలాగా బాధ్యత తీసుకొని బాధ్యత ప్రకారం ఉంటేనే నువ్వు కానీ మీ ఫ్యామిలీ కానీ అని లైఫ్లో మంచిగానే అవుతారు, లేకపోతే కాలేరు అని చెప్పి అప్పుడే సార్ చెప్పేసాడు. అంటే నాకు అప్పుడే కొద్దిగా బలు వెలిగింది. సో అట్లా ఉండకూడదు, ఆగతాయిగా ఉండవద్దు, చిల్లరగా మనం మాట్లాడవద్దు, చాలా బాగా గౌరవంగా ఉండాలి అని సమాజంలో బాధ్యతను తీసుకోవాలి, బాధ్యతల మీద పెట్టుకోవాలని అప్పుడే అర్థమైన తర్వాత ఏ రోజు నేను వెనక్కి చూడలేదు సార్. నా జీవితంలో నేను ఎక్కడ ఎవరికి నేను తల వంచింది కూడా లేదు సార్. బికాస్ ఆఫ్
యూ అంతే నా జీవితాలు ఇంటర్ ఎక్కడ కూడా ఎవరి దగ్గర పోయి రూపాయి అడిగింది లేదు, తల వచ్చింది కూడా లేదు. కట్టు బానిసలాగానే ఫ్యామిలీకి ఉన్నాను, అలాగే నేను లైఫ్ లీడ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్.